హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ లెర్న్ విత్ ఏంజిల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5th క్లాస్. మన ఏపీ డిఎస్సికి 2025లో పెట్టి డిఎస్సికి న్యూ సిలబస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. 2023-24 అకాడమిక్ ఇయర్ బుక్స్ అనమాట. అవి ఏవేవి చేంజ్ అయినాయి, ఏవేవి వరల్డ్ బుక్స్ ఉన్నాయి, మనం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలన్నది చూద్దాము. 3rd, 4th క్లాస్ ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు 5th క్లాస్. ఇది ఈవీఎస్ వచ్చేసి కవర్ పేజ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి 2020 నుంచి ఏదైతే బుక్ కంటిన్యూ అవుతుందో 24 అకాడమిక్ ఇయర్ వరకు కూడా అదే బుక్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి 20 నుంచి ఏ ఇయర్ బుక్ అన్నా మీరు తీసుకోవచ్చు. మనకి లెసన్స్ నేమ్స్ వచ్చేసి చూడండి. లెసన్ నేమ్స్ ఇవి వచ్చినాయి ఫ్రెండ్స్. అందరూ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి తెలుగు వచ్చేసి 5th క్లాస్ ఇలా ఉంది కవర్ పేజ్. ఇది కూడా 20 నుంచి ఏదైతే కంటిన్యూ అవుతుందో 24 వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. 20 నుంచి ఏ ఇయర్ బుక్ అన్నా తీసుకోవచ్చు. మనకి టాపిక్స్ వచ్చేసి చూడండి, ఈ టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి కవర్ పేజ్ ఇలా ఉంది. ఇది కూడా 2020 నుంచి 24 అకాడమిక్ ఇయర్ వరకు ఒకటే కంటిన్యూ అవుతుంది. మీరు ఏ ఇయర్ బుక్ అన్నా తీసుకోవచ్చు. 3rd క్లాస్ ఇంగ్లీష్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ టాపిక్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ టాపిక్స్. నెక్స్ట్ మ్యాథ్స్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ ఏమిటంటే కవర్ పేజ్ ఇలా ఉంది. ఇది కూడా 2020 నుంచి 24 వరకు సేమ్ బుక్ కంటిన్యూ అవుతుంది. 20 నుంచి ఏ ఇయర్ బుక్ అన్నా మీరు తీసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ లెసన్స్ చూసారు కదా. 5th క్లాస్లో వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఈవీఎస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. టుమారో 6th క్లాస్ వీడియో చేస్తాను. ఎవరికన్నా కంటిన్యూ చేయమంటే కనుక నాకు కామెంట్ చేయండి. 6th క్లాస్లో ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో చేంజ్ అయినవి కూడా ఏం చేంజ్ అయినాయో టుమారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరన్నా కనుక ఇవి బుక్స్ కలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఈ ఇయర్లో ఏ బుక్స్ అన్నా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి లెసన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.